మాద్రికి తెలుసు నా యందు అనురక్తుడైతే మరణిస్తాడు, పాండురాజుకి శాపం ఉందని. పాండురాజుకి కూడా తెలుసు. ఆమె యందు అనురక్తి పొంది ఆమెని స్పృశించిన కారణం చేత, ఆ దృష్టికోణంతో చొరవ చూపించినటువంటి కారణం చేత ఉత్తర క్షణంలో పాండురాజు మరణించాడు. మరణించగానే మాద్రి పెద్ద పెద్ద కేకలు పెట్టింది. బ్రాహ్మణులకు సమారాధన చేస్తున్నటువంటి కుంతి గబగబా లోపలికి వచ్చింది. అప్పటికే మాద్రి చాలా పరితాపమును పొందింది. ఎందుకని? వైధవ్యము మాద్రికి ఒక్కదానికేనా? కుంతికి కూడా. కుంతి తన ఔదార్యము చేత తల్లిని చేసింది, తన తొందరపాటు చేత వైధవ్యాన్ని కుంతికిస్తోంది. నాకెడయిమ్ములెమ్ము కురునాదు మన ప్రియ ధర్మపత్ని, నేనెట్టులుండుదు మహీపతి తోడనపోదు, పుత్రులం చేకొని పెంపు నా పసుపు చేయుము, నావుడు మాద్రి తద్దయున్ శోకపరీత చిత్తయగుచున్ పృథకిట్లనియన్ ప్రియంబునన్. ఆ వచ్చినటువంటి కుంతీదేవంది, నువ్వు వెంటనే నాకు చోటి, నాకు కూడా ఆయన ప్రియమైనటువంటి భర్త, నేను ఆయన పాదములు పట్టుకోవాలి. ఒక్క మాట మాద్రిని కుంతి అనలేదు, ఆమె తప్పు ఎంచలేదు. ఎంచకుండా అంది, మన ప్రియ ధర్మపత్నినే ఎట్టులుండు, నేనేకత ఎట్టులుండుదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నన్న భావన నాకుంటుంది, భర్తృహీనను అని. నేను ఉండలేను కాబట్టి మహీపతి తోడను పోదు, నేను కూడా ఆయనతో పాటే వెళ్ళిపోతాను. పుత్రులంచే కొని పెంపు, ఈ పిల్లల్ని నువ్వు పెంచు మాద్రి, నా ఆజ్ఞ చెయ్యి అనగానే మాద్రి గడగడగడగడ వణికిపోయింది. వణికిపోయి ఆమె అంది, అక్క నన్ను పిల్లల్ని పెంచమంటున్నావు, ఒక్క విషయం ఆలోచించు. అసలు భర్త గారికి ఎటువంటి శాపం ఉందో నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ భర్త మరణమునకు కారణం ఎవరయ్యారు? నేనయ్యాను, నువ్వు అవ్వలేదు. అంటే శాపం ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలో తెలుసుకుని ప్రవర్తించి భర్తకి ఆయుర్దాయాన్ని ఇచ్చి కాపాడుకున్నదానివి నువ్వు. అలా ప్రవర్తించలేక భర్త పడిపోవడానికి కారకురాలనైన దానను నేను. నా తప్పుందా లేదా వదిలిపెట్టే. ఇక్కడ భర్తనే కాపాడుకోలేకపోయిన దాన్ని, ఇంత చిన్న పిల్లల్ని 5గురిని నేను భవిష్యత్తులో కాపాడి వృద్ధిలోకి తీసుకురాగలనా? ఈ అరణ్యంలో, ఈ శతశృంగంలో, ఈ మునుల మధ్యలో వీళ్ళు క్షత్రియుల ఎదర రాజ్యాధికారాన్ని పొందవలసిన వాళ్ళ, అన్ని ప్రతిబంధకాల, ఇవి దాటడం నా తరమే. అసలు ఒక చిన్న విషయం, తెలుసున్న ప్రమాదం, తెలియని ప్రమాదం కాదది. భర్త మనసు కదిలితే ఒక కోణంలో అది కుటుంబానికి ఒక పెద్ద పిడుగుపాటు అయిపోతుందని తెలిసి కూడా అలా భర్త మనసు కదలకుండా నేను ప్రవర్తించలేకపోయాను. ఇక రాబో కాలంలో పిల్లల క్షేమానికి సంబంధించి తెలిసి వచ్చే ఉంటాయా ఆపదలు? ఎన్ని ఆపదలు వస్తాయో. నేనా వీళ్ళని పెంచి పెద్ద చేయగలను? అక్క 5గురు పిల్లల్ని పెంచడానికి అర్హత లేని దానన్నది నా నడవడి చేత తెలిసిపోయింది. పెంచగలిగిన దానివి నువ్వన్నది నీ నడవడి చేత తెలిసింది. ఇది పొగట్ట, నిక్కచ్చిగా పొగట్ట. నిక్కచ్చిగా మాద్రి దృష్టిలో కుంతి మహోత్కృష్టమైనటువంటి వ్యక్తిత్వం. ఇప్పుడు ఆవిడికి అంత గొప్ప వ్యక్తిత్వం ఉండడం ఆవిడ అభ్యున్నతికి పనికొచ్చిందా? ఆవిడ జీవితంలో తుఫానులో చిక్కుకున్న నావల బిక్కు బిక్కుమంటూ 5గురు పిల్లలతో అటు దుర్యోధనాదులు, ధృతరాష్ట్రుడు ఎదుర్కొని జీవితాంతం కడుపులో ఉండవలసిన బడబాగ్ని ఉండనే ఉంది. బ్రతకవలసిన అగత్యం ఏర్పడిందా? మళ్ళీ ఎంత కింద పడిపోయింది. అప్పటికప్పుడు ఇందాక శిఖరం మీద ఉందన్నాను, ఇప్పుడు మళ్ళీ అగాధంలో పడిపోయింది. కాదమ్మా పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు అనడానికి మాద్రి చెప్పినంత బలమైనటువంటి కారణం ఏం చెప్తుంది కుంతి? ఇప్పుడు కుంతి తన బిడ్డలు 3, సమతి బిడ్డలు 2, 5గురు పిల్లలతో ఒక్కతే మిగిలిపోయింది శతశృంగంలో. అదేమన్నా అంతఃపురమా? ఆమెకి నిజానికి ఎంత బలగం ఉంది అంటే, స్త్రీకి సాధారణంగా పుట్టిల్లు, అత్తవారిల్లు 2 ఉంటాయి. ఈమెకు 2 పుట్టిళ్ళు, 1 అత్తవారిల్లు ఉంది. 2 పుట్టిళ్ళు ఎందుకున్నాయి? ఆమె పుట్టినది శూరుని ఇంట్లో పుట్టింది. పోనీ శూరుని ఇంట్లో పుట్టింది కానండి, కుంతిభోజుడికి దత్తత ఇచ్చేశారు కదా,
దత్తత ఇచ్చేసిన తర్వాత ఇంకా శూరుడు వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు కదండి. ఇప్పుడు పట్టించుకున్నట్టుగా దాఖలా ఏమైనా ఉందా? ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రవచనంలో మీకు ఏమైనా కనపడిందా? కనపడలేదుగా. కాబట్టి ఇంకున్నది కుంతిభోజుడేగా. కుంతిభోజుడు పిల్లని పెంచుకున్నవాడుగా. సంతోషంగా ఉంటే ఏమో, కష్టాలు వచ్చాక ఎలా ఉంటుందో, అత్తవారింటికి ఎడదామంటే అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి. ధృతరాష్ట్రుడు 9 కొడుకులు, అప్పటికే ముందు పుట్టేశాడు ధర్మరాజు అని చెప్పి కడుపు బాధేసుకుందా గాంధారి? అంత అసూయతో కూడుకున్న వాతావరణమా? జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచించాలి కదా. ఇప్పుడు చాలా పెద్ద క్లిష్టంలో ఉంది కదా ఆవిడ. కానీ ఇక్కడ నేను ఒక్క విషయం మీతో మనవి చేయవలసి ఉంటుంది. శూరుడు ఆమెను ఎప్పుడు విడిచిపెట్టేయలేదు. శూరుని యొక్క కుమారుడు వసుదేవుడు, సూర్యుని యొక్క కుమార్తె కుంతీదేవి. కాబట్టి వసుదేవుడు అన్నగారు, కుంతీదేవి చెల్లెలు. వసుదేవుని యొక్క కుమారుడు కృష్ణ పరమాత్మ. కాబట్టి కృష్ణ పరమాత్మకి కుంతీదేవి ఏమవుతుంది? మేనత్త అవుతుంది. ఆ తండ్రి గారైనటువంటి శూరుని యొక్క పనుపున పుట్టింటి గౌరవాన్ని ఎవరు చూడాలి? తండ్రి పెద్దవాడైపోతుంటే అన్నగారు వసుదేవుడు చూడాలి. అన్నదమ్ములు కదా పిలిచి సంతోషపెట్టాలి ఆడపిల్లని. అలా పెట్టాడా ఎప్పుడైనా వసుదేవుడు? అంటే పెట్టాడు. ఒక సందర్భం ఉంది. ఎక్కడుందో తెలుసా? పాండురాజు గారు మరణించక ముందే ఒక సందర్భం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే, మృగశాప భయమున జగదీశుడ పాండుపతి శతశృంగ పర్వతమునందు పత్నీ సమేతుడై యత్నంబుతో ఘోర తపమొనరించుచు విపుల శక్తి అమరవర ప్రసాదమున ధర్మస్థితి కొడుకుల ఏవుర బడసిననియు విని వసుదేవుండు మనమున హర్షించి అనుజను మరిదిని ఘనుడు చూడ తన పురోహితు కశ్యపుండను మహాత్ము చీరి పుత్తించే అవిప్రుచేత భాగినేయులకు కుమారులకు అమేయ రత్నభూషణావళులిచ్చి విశేష లీలా. ఒకానొకప్పుడు వసుదేవుడికి కబురెళ్ళింది, తన చెల్లెలైనటువంటి కుంతీదేవికి 3 పుత్రులు పుట్టారు అని. ఆయన ఏదో కారణాంతరముల చేత రాలేకపోయాడు. శతశృంగంలో ఉండిపోయాడు. బావగారు పాండురాజు తపస్విగా ఉన్నాడు. తన చెల్లెలు కుంతీదేవికి 3 కొడుకులు పుట్టారని తెలియగానే తాను వెంటనే వెళ్ళలేకపోతున్నాడు కనుక తన ఇంటి పురోహితుడు పిలిచి ఆ 3 కుమారులకు కూడా అపారమైనటువంటి ధనరాశులు, బంగారు ఆభరణములు కానుకగా పంపించాడు. పంపించి విడిచిపెట్టడం కాదు, నువ్వు అక్కడుండి చౌలము, ఉపనయనము మొదలైనటువంటి సంస్కారములు చేసి ఆ పిల్లలకు వేద విద్య గరపు అన్నాడు. ఈ 3 పిల్లలకి మాద్రి కుమారులు ఇద్దరికీ కూడా చౌల ఉపనయనాది సంస్కారములు చేసి వేద విద్యని బోధిస్తున్నాడు. అంటే వసుదేవుడు, శూరుడు, శ్రీకృష్ణుడు వీళ్ళందరికీ కుంతీదేవి మీద పరమ ప్రేమ ఉన్నది అన్నమాట యథార్థమా కాదా? పెంచుకున్న పిల్ల ఇన్ని కష్టాలు పడుతోంది అని కుంతిభోజుడికి కూడా ప్రేమ ఉన్నది, అందులో ఏమి సందేహం లేదు. ఇప్పుడు కుంతీదేవి దగ్గర 3 మార్గాలున్నాయి. శతశృంగం మీద ఉంది, ఎక్కడో పర్వతం అది. భర్త మరణించాడు, తోడికోడలు వెళ్ళిపోయింది, సవతి వెళ్ళిపోయింది. 5 పిల్లలు దగ్గర ఉండిపోయారు. తన పిల్లలు 3, సవతి పిల్లలు 2. ఇప్పుడు ఈ 5 పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి తాను శతశృంగ పర్వతం మీదే ఉండిపోయి మునుల యొక్క సహకారం తీసుకోవడం మొదటి అవకాశం కాదు. ఈ 5 పిల్లల్ని తీసుకుని తన పుట్టిల్లు వసుదేవుడు ఉన్నాడు కనుక, శూరుడు ఉన్నాడు కనుక అక్కడికి వెళ్ళిపోయి పుట్టింట్లో పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి ప్రయోజకుల్ని చేయడం ఒక ఎత్తు కాదు. కుంతిభోజుడు పుట్టింటి కిందకే వస్తుంది, 2వ మార్గం. కుంతిభోజుడి దగ్గరికి వెళ్ళి పిల్లల్ని పెద్ద చేయడం ఒక మార్గం. తాను మరణించడం అన్న మాట రాదు. ఎందుకని? మాద్రికి మాట ఇచ్చింది, నేను ఈ పిల్లల్ని పెద్ద చేస్తానని. కాబట్టి ఈ పిల్లల్ని తీసుకొని అత్తవారింటికి, అంటే ఎక్కడ అంబిక అంబాలిక ఉన్నారో అత్తగారులు అక్కడికి తాను వెళ్ళిపోవడం ఒక మార్గం. అప్పటికి క్షేమకరంగా, అప్పటికి కాస్త మనశ్శాంతిగా ఉండడానికి తేలికైన మార్గాలు మొదటి 2. ఎందుకంటే పుట్టింటికి వెళ్ళిందనుకోండి, అయ్యో పాపం ఇంత కష్టంతో వచ్చింది అని ఎంత కాదన్నా కొంత ప్రేమతో ఆదరిస్తారు. తన మనసు వరకు శాంతిగా ఉంటుంది కొంతవరకు. అసలు శాంతి ఎలాగో పోతుంది, కానీ కొంత శాంతి ఉంటుంది. కానీ అత్తగారుల దగ్గరికి వెళ్ళిందనుకోండి, అంబిక అంబాలిక దగ్గరికి, అంబిక అంబాలికలు ఏం చేస్తారు? వాళ్ళకి కూడా అక్కడ తగినంత శక్తి లేదు, వాళ్ళు జోక్యం చేసుకోలేరు.
అక్కడ ఉన్నటువంటి వాడు ఇప్పుడు పెనువేప విత్తు ధృతరాష్ట్రుడున్నాడు, అతని 9 కొడుకులు ఉన్నారు. ఎలా అయినా రాజ్యాన్ని కబళించాలనేటటువంటి రాచ సంబంధమైనటువంటి కుట్రలు కుతంత్రాలు ఉంటాయి. కాబట్టి పసిపిల్లలకు ఏ ఆపదైనా రావచ్చు, అందులో అంతర్భాగంగా తనకీ ఆపద రావచ్చు, వాళ్ళ ప్రాణములే పోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏది క్షేమకరం? నిజానికి వెళ్ళొచ్చా అత్తవారింటికి? మనం అయితే వెళ్ళకూడదంటాం. కుంతీదే మనం ఏమనుకుందో తెలుసా మనసులో? నాకు మనసు శాంతిగా ఉంటుంది, పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చుకుంటానని పుట్టింటికి వెళ్ళిపోతే, ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ చెప్తారే, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అని. కొంతకాలం కనిపించకుండా ఉంటే మనసు నుంచి మరుగైపోతారు. అలా హస్తినాపురానికి వెళ్లకుండా ఉంటే అసలు ఈ పిల్లల్ని అప్పటి వరకు వాళ్ళు చూడలేదుగా ఎవరు. పాండురాజుని మరిచిపోతారు, కుంతీదేవిని మాద్రిని మరిచిపోతారు, పాండవుల్ని మరిచిపోతారు. అలవోకగా దుర్యోధనాదులు యవ్వరాజ్య పట్టాభిషేకం పొంది రాజ్యాన్ని కబళించడం తేలికైపోతుంది. ఒక వయసు వచ్చిన తరువాత నా పిల్లలకి రాజ్యాధికారం ఉంది అని తీసుకెళ్లిన స్థానికమైన బలం ఉండదు, ప్రజా మద్దతు ఉండదు, పెద్దల మద్దతు ఉండదు. పెద్దల ప్రేమ ఎక్కడ చూడకున్నారు? అక్కడ భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, మించి విదురుడున్నాడు. ఇటువంటి మహానుభావులు ఉండగా ఎందుకు కలుగుతుంది ఆపద? తనకి ఖచ్చితంగా క్లేశం కలుగుతుంది, ఎందుకంటే నలుగుడు ఉంటుంది అక్కడికెడితే. కానీ అయ్యో పాపం పాండురాజు అంత గొప్పవాడు, అంత బాగా పరిపాలించాడు, అటువంటి శాపాన్ని పొందాడు, 5 బిడ్డల్ని కన్నాడు, వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వకుండా మరణించాడు. మాద్రి వెళ్ళిపోయింది, పాపం పిచ్చి తల్లి కుంతి 5 పిల్లల్ని పట్టుకుని అత్తవారింటికి వచ్చింది అని ప్రజలలో ఒక సానుభూతి ఉంటుంది. ఎదురుగుండా కనపడుతున్నారు కనుక సింహాసనానికి వీళ్ళు ఉత్తరాధికారులు అన్న విషయం నిరూపణం అవుతుంది. ఆ పైన వాళ్ళు దేవతాంశ సంభూతులు కనుక పరాక్రమము చేత గుణముల చేత వాళ్ళ అధికారాన్ని వాళ్లే నిలబెట్టుకుని రాజ్యాన్ని పొందుతారు. లేనినాడు పాండురాజు చేసినటువంటి ప్రణాళిక భగ్నమైపోతే భార్యగా తానేమి సాధించినట్టు? తన భర్త యొక్క సంతోషం నిలబడాలి అంటే, ఆయన కోరుకున్నట్టు జరగాలి అంటే, తాను ఇడుముడి పడినా బాధపడినా తాను హస్తినాపురానికే వెళ్ళాలి. కానీ హస్తినాపురానికి వెళ్ళడం అన్న సమస్య వస్తే ఒక పెద్ద ప్రశ్న ఒకటి ఉంది. ఒక స్త్రీ జీవితంలో సమాధానం చెప్పడానికి సాధ్యం కాని ప్రశ్న ఏమి అంటే, వీడు మా తమ్ముడి బిడ్డలే అని ఏమి నమ్మకము అన్న ప్రశ్న వచ్చిందనుకోండి. అక్కడ ధృతరాష్ట్రుడు ఈ మాట అడిగించాడు అనుకోండి, వాళ్ళు పాండురాజు బిడ్డలు కారని నేను విన్నాను, ఒకడు ధర్మదేవత యొక్క బిడ్డడు, ఒకడు వాయుదేవత యొక్క బిడ్డ, ఒకడు ఇంద్రుని యొక్క అంశతో వచ్చినవాడు, ఇద్దరేమో అశ్వనీ దేవతల అంశలో వచ్చిన వాళ్ళు. పాండురాజు నిన్ను అనుమతిస్తే, మాద్రిని అనుమతిస్తే మీరు దేవతల వలన బిడ్డలు కన్నారని ప్రమాణమేమి? ఎలా వీళ్ళని నా బిడ్డలని, పెదనాయన కదా, నా బిడ్డలు అని అంతఃపుర ప్రవేశం ఎలా చేయిస్తాను అని అడిగాడు అనుకోండి. ఏ స్త్రీ చెప్పుకుంటుంది వీళ్ళు నీ తమ్ముడి బిడ్డలే ధార్మికంగా అని? ఒక స్త్రీ అంత కష్టంలో అసలు చెప్పుకోవడం సభాముఖంగా సాధ్యమా? అది ఒక స్త్రీ పరంగా ఆలోచించినప్పుడు ఎంత సున్నితమైన సమస్య అది. అది పాండురాజు ఉంటే అసలు ఈ ప్రశ్న రాదు. ఇప్పుడు చెప్పడానికి పాండురాజు లేడు, ఎలా వెడుతుంది హస్తినాపురానికి? వెళ్ళని నాడు పాండురాజు యొక్క కోరిక ఎలా తీరుతుంది? వెళ్ళి అంతఃపురం మొట్టమొదటి సింహద్వారం దగ్గరే ఎదురొచ్చి ఈ ప్రశ్న వేస్తే, ఎవరితోనో వేయిస్తే తాను ఏం చెప్పాలి? ఎంత శోకంలో ఉందో అంత బాగా ఆలోచించి. సాధారణంగా శోకానికి ఉన్న గుణం ఏమిటంటే, శోకము ఆలోచన రానివ్వదు. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే స్మృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపు. సాధారణంగా శోకం ఆవహించేసింది అనుకోండి, శోకో నాశయితే ధైర్యం, ధైర్యం పోతుంది. శోకో నాశయితే స్మృతం, తాను ఇంతకుముందు ఏం చెప్పాడో, తాను ఇంతకుముందు ఏం విన్నాడో అవి మర్చిపోతాడు. తాను జావగారిపోయి చతికిల పడిపోతాడు. కాబట్టి నాస్తి శోక సమోరిపు, అసలు శోకముతో సమానమైనటువంటి శత్రువు లోకంలో లేడు. అది సర్వనాశనం చేసేస్తుంది ఎవరినైనా కూడా. అటువంటి శోకమునకు తాను వశపడిపోయి ఉంది కాబట్టి సరి అయిన ఆలోచన రాకూడదు. కానీ ఆమె మహాపతివ్రత, పతివ్రతలకు భూషణం. ఆమె భర్త యొక్క గౌరవాన్ని ఆలోచించింది, ఆ కోణంలో ఆలోచించింది. ఇప్పుడు ఆ ప్రశ్న రాకుండా నేను అంతఃపురంలో పిల్లలతో వెళ్ళగలగాలి, సాధించాలి కార్యం. ఎలా సాధించగలగాలి?
దానికి ఆమె తీసుకున్నటువంటి పరిష్కారం ఏమిటంటే మునుల యొక్క సమూహంతో కలిసి వెళ్ళాలి. శతశృంగం మీద మునులందరూ ఉన్నారుగా, పాండురాజు వాళ్ళందరితో కలిసి ఉన్నాడుగా, పాండురాజు సంతానం పొందినప్పుడు వాళ్ళందరికీ తెలుసుగా, వాళ్లేగా దేవతాంశలలో నీకు పిల్లలు పుడతారని చెప్పిన వాళ్ళు ధర్మ సంతానం అన్న విషయం మునులకు తెలుసుగా. మునులు తనతో వచ్చి తాను చెప్పవలసిన అవసరం లేకుండా మునులు చెప్పిన నాడు ఈ ప్రశ్న వేసే అవకాశం అవతలవాడికి ఉంటుందా? అలా పాండురాజు పిల్లలోయ్ పాపం ఇవాళ ఇలా అయిపోయారోయ్, ధృతరాష్ట్ర మహారాజా, ఓ భీష్మ, ఓ విదురా, వాళ్ళని పెంచి పెద్ద చేయండి అని మునులు చెప్పి ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతే అసలు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, అంతఃపుర ప్రవేశం చేయవచ్చు. కాబట్టి నేను ఈ సమస్యని అధిగమించడానికి మునులతో కలిసి పెడతాను. వాళ్ళు మేము వస్తామమ్మా అన్నారు, పెద్ద మనసున్న వాళ్ళు కదా. మేము వస్తాం తల్లి, అందరం కలిసి పెడదాం హస్తినాపురానికి. నువ్వు ఒక్కతివి పిల్లల్ని వెంట పెట్టుకెళ్ళామేటమ్మా, వాళ్ళెంత ఉదార హృదయంలో చూడండి. ఆమె తాను చేసుకున్నటువంటి నిర్ణయం చేత, వ్యూహ చతురత చేత ఇప్పుడు ఎక్కడికెక్కింది? మళ్ళీ శిఖరం మీద నిచ్చు. అది ఎవరికి సాధ్యం? అంత శోకంలో ఒక్క కుంతీదేవి తప్ప అన్యులు అటువంటి నిర్ణయం చేయగలరా? అలా నిలబడగలరా? అది ఆవిడ ప్రజ్ఞ. ఇప్పుడు మునులతో కలిసి వెళ్ళింది. అంతఃపురం దగ్గరికి వెళ్ళేటప్పటికీ భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలైన కృపాచార్యుడు, గాంధారి, నూరుగురు దుర్యోధనాదులు వీళ్ళందరూ కూడా ఎదురొచ్చి స్వాగతం పలికి ఎంతో బాధపడి, అయ్యో అమ్మా, 5 పిల్లలు ఇలా అయిపోయిందే అని బాధపడుతూ, నా తమ్ముడు నన్ను ఎంత ఆదరించాడో, పాండురాజు ఇలా వెళ్ళిపోయాడా అని ధృతరాష్ట్రుడు బాధపడుతుండగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లారు. కారణం, వెనక మునులున్నారు. ఆవిడేమి ఒక్క మాట మాట్లాడలేదు. నేను ఈ సమస్యని అధిగమించడానికి మునులతో కలిసి పెడతాను. వాళ్ళు మేము వస్తామమ్మా అన్నారు, పెద్ద మనసున్న వాళ్ళు కదా. మేము వస్తాం తల్లి, అందరం కలిసి పెడదాం హస్తినాపురానికి. నువ్వు ఒక్కతివి పిల్లల్ని వెంట పెట్టుకెళ్ళామేటమ్మా, వాళ్ళెంత ఉదార హృదయంలో చూడండి. ఆమె తాను చేసుకున్నటువంటి నిర్ణయం చేత, వ్యూహ చతురత చేత ఇప్పుడు ఎక్కడికెక్కింది? మళ్ళీ శిఖరం మీద నిచ్చు. అది ఎవరికి సాధ్యం? అంత శోకంలో ఒక్క కుంతీదేవి తప్ప అన్యులు అటువంటి నిర్ణయం చేయగలరా? అలా నిలబడగలరా? అది ఆవిడ ప్రజ్ఞ. ఇప్పుడు మునులతో కలిసి వెళ్ళింది. అంతఃపురం దగ్గరికి వెళ్ళేటప్పటికీ భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలైన కృపాచార్యుడు, గాంధారి, నూరుగురు దుర్యోధనాదులు వీళ్ళందరూ కూడా ఎదురొచ్చి స్వాగతం పలికి ఎంతో బాధపడి, అయ్యో అమ్మా, 5 పిల్లలు ఇలా అయిపోయిందే అని బాధపడుతూ, నా తమ్ముడు నన్ను ఎంత ఆదరించాడో, పాండురాజు ఇలా వెళ్ళిపోయాడా అని ధృతరాష్ట్రుడు బాధపడుతుండగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లారు. కారణం, వెనక మునులున్నారు. ఆవిడేమి ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు మునులు ఒక మాట చెప్పారు. అందరూ కూర్చుంటారు కదా, మరి అందరూ కూర్చున్న తర్వాత మునులు అప్పచెప్పి వెళ్ళిపోవాలి కుంతీదేవిని. అప్పచెప్పి వెళ్ళిపోయే ముందు వాళ్ళన్నారు, భానుని బుండు పాండు జనపాలుడు ఘోరతపంబు చేసి ధర్మానిల వాసవాశ్వినుల దైవ వరంబున శక్తి పేర్మితో ఈ నరనాథ నందనుల ఏవుర వంశ వివృద్ధి పొందే పంచానన సత్తులంబడసే ఆ శతశృంగ మహానగంబునన్. ఆ శతశృంగము అనబడేటటువంటి శిఖరం మీద ఈ పాండురాజు గొప్ప తపస్సు చేశాడు. ధార్మికమైనటువంటి మార్గంలో, ఆ యుగంలో శాస్త్రం అంగీకరించినటువంటి మార్గంలో తాను శాపాన్ని పొందినప్పటికీ కూడా ధర్మరాజు అనుగ్రహం చేత, వాయుదేవుని అనుగ్రహం చేత, ఇంద్రుని అనుగ్రహం చేత, అశ్వినీ దేవతల అనుగ్రహం చేత ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవులు అనబడేటటువంటి 5 కుమారులను కన్నాడు. ఈ 5 కుమారులు ఎటువంటి వారు అంటే పంచానన సత్తులంబడసే, సింహము ఎటువంటి పరాక్రమంతో ఉంటుందో అటువంటి పరాక్రమ విరాజితులు. అటువంటి కుమారుల్ని కన్నాడయా. వీళ్ళు ధార్మికమైనటువంటి సంతానం, వీళ్ళు పాండురాజు యొక్క పుత్రులు. కాబట్టి మీరు ఈ పిల్లల్ని జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యండి. ఇక పాండురాజు అక్కడే శరీరం విడిచిపెట్టాడు. త్రిదశాధినాథ సదృశుడు త్రిదశాలయమునకు మాద్రిదేవియుతాను ముదమొనర నరిగి నీటికి 17 దురిత బంధచ్యుతుడై. ఇవాల్టి నుంచి లెక్క పెడితే 17 రోజుల క్రితం పాండురాజు ప్రాణములు విడిచిపెట్టాడు. ఈ పిల్లల్ని, కుంతీదేవిని నీ దగ్గరికి తీసుకొచ్చాం అంటే
అన్నాళ్ళు వాళ్ళు శతశృంగం మీద ఉన్నారు అని వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారంటే పాండురాజు యొక్క మాద్రి యొక్క అస్థికల మూటలు తీసుకొచ్చారు మునులు. ఇవి అస్థికలు, ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకొచ్చాం కదూ, అందుకని వీటిని మళ్ళీ శాస్త్రపురస్సరంగా తగినటువంటి ప్రక్రియలో జరగవలసిన క్రతువులు చేసి మిగిలినటువంటి పితృమేధం అంటే చెయ్యవలసినటువంటి అంత్యేష్టి సంస్కారమునకు సంబంధించినటువంటి శేషాన్ని పూర్తి చెయ్యండి అని వెలయంగ పితృమేధ విధి విచక్షణశీల సద్భూసురోపదేశ క్రమమున అధిక విభూతితో అతి పవిత్ర ప్రదేశమున అయ్యంగముల్ సంస్కరించి పుణ్యస్వధామృతంబులు నొప్పగా శ్రాద్ధ విధి యొనరించి సద్విప్రతతికి అగ్రహారములు దివ్యాంబరాభరణ శయ్యాసన ఛత్ర గవాశ్వకరులనిచ్చి సర్వజనులకెల్లను భోజన దానమొనరజేసి ధర్మవిధుడు విదురుడట్లు పాండు విభునకు చేయించే అన్యలోకహితములైన విధులు. ఆ మునులు తీసుకొచ్చినటువంటి అస్థికలని అక్కడ పెట్టి పాండురాజు ఉత్తమమైనటువంటి లోకాలు పొందడానికి, మాద్రి ఉత్తమమైన లోకాలు పొందడానికి అంత్యేష్టి సంస్కారం ఎలా నిర్వహించబడాలో అటువంటి రీతిలో ఆ పితృమేధ విధిని నిర్వర్తించి బ్రాహ్మణులకు శ్రాద్ధ విధి జరిగిన తరువాత సద్విప్రతతికి ఆ బ్రాహ్మణులకు అగ్రహారములు ఇచ్చాడు, దివ్యమైన అంబరములు అంటే వస్త్రములనిచ్చాడు, భూషణములనిచ్చాడు, ఆసనములనిచ్చాడు, ఛత్రములనిచ్చాడు అంటే గొడుగులనిచ్చాడు, గోవులనిచ్చాడు, గుర్రములనిచ్చాడు, ఏనుగులనిచ్చాడు. వీటన్నిటినీ దానం చేసి విదురుడు జాగ్రత్తగా అక్కడ నిలబడి పర్యవేక్షించి పాండురాజుకి ఉత్తమగతులు కావడానికి కావలసినటువంటి రీతిలో ఆ పితృమేధాన్ని నిర్వహణ చేశాడు. అంటే నేను ఇది ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావన చేశాను అంటే అంత్యేష్టి సంస్కారం అనేటటువంటి దానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, దాని యందు చెయ్యవలసిన దానములు ఏవి చెయ్యాలో వాటిని ఎలా చేశారో కూడా మహాభారతం పంచమ వేదం కనుక మహానుభావుడైనటువంటి వ్యాస భగవానుడు మనకి అందించాడు. అలా పాండురాజుకి జరగవలసిన అంత్యేష్టి సంస్కారం జరిగిపోయింది. పిల్లలందరూ అంతఃపురంలో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ధృతరాష్ట్రుడు ఎంతో ప్రేమతో చూస్తున్నాడు. కానీ దేవతాంశలలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క బలపరాక్రమములు వేరు రీతిలో ఉంటాయి కదా సహజంగా. అందున విశేషించి భీముడి యొక్క బలం అంతా ఇంతా కాదు. ఆ భీముడి బలం చూసి ఎప్పటికప్పుడే దుర్యోధనాదులు భయపడుతుండేవారు. ఎంత భయపడుతుండేవారు అంటే ఆయనని ఎలాగైనా నిశ్శబ్దంగా మట్టు పెట్టాలనేంత వరకు వెళ్ళిపోయింది. ఎప్పుడు చాలా చిన్నతనంలోనే ఆయన కూడా తనకున్నటువంటి బలంతో ఉద్ధతితో కూడిన పనులు చేసేవాడు. దుర్యోధనుడు 100 తమ్ముళ్లతోటి చెట్టెక్కి కాయలు కోసుకుంటుంటే భీముడిళ్ళే ఆ చెట్టు మొదలు పట్టుకుని ఊపేవాడు. ఊపితే కాయలతో పాటు 100 కూడా కింద పడిపోతుండేవారు. ఇతనిని ఓడించడం, ఇతనితో యుద్ధం చేయడం సాధ్యం కాదు. కాబట్టి నిద్రపోతుండగా మట్టు పెట్టాలని భీముడు చిన్న పిల్లవాడు నిద్రపోతున్న సమయంలో కాలనాగుల్ని తీసుకొచ్చి కరిపించాడు దుర్యోధనుడు. కరిపిస్తే అసలు ఆయన పైన ఉన్నటువంటి చర్మము చిట్ల లేదు, రక్తం లోపలికి వెళ్ళడానికి. అంటే ఎంత మందంగా ఉంటుందో చూడండి. దానికి తోడు విషాన్నం పెట్టించాడు. అది విషాన్నమయ్యా అని చెప్పారు. అయినా నాకు ఆకలిస్తోంది, విషమో ఇంకోటో అని తినేశాడు. తినేస్తే అది జీర్ణమైపోయింది భీముడికి. అంతటి బలాఢ్యుడు. కాబట్టి ఏం చెయ్యాలో తెలియక ఒకప్పుడు తీగలతో కట్టి నిద్రపోతున్న వాణ్ణి నీళ్లలో పడయించాడు. ఆయన నీళ్లలో పడగానే తెలివచ్చి తీగలన్నీ పటపటా తెంపి మళ్ళీ పైకొచ్చి తనని కరిపించిన పాములు కింద పడుంటే కాలి బొటనవేళ్లతో తొక్కి రాసేసి చంపేసి తనని పాములు కరిపించినటువంటి వాడు దుర్యోధనుడి పనుపున వచ్చినటువంటి సారథిని ఈడ్చి చెంపకాయ కొడితే వాడి ముక్కుల్లోంచి, చెవుల్లోంచి, కళ్ళల్లోంచి నెత్తులొచ్చి అక్కడే పడి చచ్చిపోయాడు. అంతటి బలాఢ్యుడు భీముడు. చీకట్లో కూడా అస్త్రప్రయోగం నేర్చుకున్నవాడు, బాణప్రయోగం నేర్చుకున్నవాడు అర్జునుడు. ఆఖరికి ఎంత భయం అంటే అశ్వత్థామకి దుర్యోధనుడికి చీకట్లో ఎప్పుడూ అర్జునుడికి అన్నం పెట్టద్దన్నారు. ఎందుకని అంటే చీకట్లో అన్నం పెడితే చీకట్లో అన్నం తినగలిగిన వాడిని చీకట్లో బాణాలు ఎందుకు వేయలేదన్న ఆలోచన వస్తుంది. ఇప్పుడు చీకట్లో కూడా యుద్ధం చేయడం నేర్చుకున్నాడంటే ఇక మేము తట్టుకోలేము, పగలే ఆపలేకపోతున్నాం, ఇక చీకట్లో కూడా మొదలెడితే అందుకని చీకట్లో అన్నం పెట్టద్దన్నారు. కానీ దైవం యొక్క అనుగ్రహం వేరుగా ఉంది వాళ్ళకి. ఒకనాడు అర్జునుడు భోజనం చేస్తుంటే రాత్రి పెద్ద గాలి వచ్చి దీపం నిధనమైంది.
ఆయన ఆకలితో ఉన్నాడు. అలాగే కంచంలో ఉన్న ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకుని చీకటిగా ఉన్న కంచంలో ఉన్న అన్నాన్ని తినగలిగినప్పుడు చీకటిలో ఉన్న బాణాన్ని ఎందుకు ప్రయోగించలేడని అప్పటికప్పుడు ప్రయోగం నేర్చుకుని ద్రోణాచార్యుల వారి యొక్క మన్నన పొందాడు. ఎంత బాగా నేర్చుకున్నావురా శిష్యుడా అన్నాడు ద్రోణాచార్యుల వారు. అలా ఈ పిల్లలు దినదిన ప్రవర్ధమానం అవుతున్నారు. వీళ్ళు ఇలా పెద్దవాళ్ళు అవుతుంటే అవతల వాళ్ళకి కూడా బాధగా ఉన్నా వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు సాధన చేసి శిష్యరికం చేసి వాళ్ళు నేర్చుకోవలసినటువంటి విద్యలను వాళ్ళు నేర్చుకుంటున్నారు. కానీ ఇది ఎక్కడ వరకు వెడుతోంది అంటే అన్నదమ్ముల మధ్య సఖ్యత కాదు, ఎప్పటికైనా రాజ్యం కోసం ఇద్దరూ కొట్టుకోవలసిందే అన్న విషయం ఆ చిన్నతనంలోనే తెలిసిపోతోంది. అటువంటి స్థితిలో ఒకానొకసారి ధృతరాష్ట్రుడికి ఒక కోరిక పుట్టింది. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ఏర్పాటు చేయాలి. పిల్లలు ఎంతవరకు వృద్ధిలోకి వచ్చారు, అసలు ఎంతవరకు బాణప్రయోగం చేయగలుగుతారు, ఎవరు నేర్చుకున్న విద్య ఎంతవరకు వచ్చింది చూడాలనుకున్నాడు. ఒక పెద్ద సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి పిల్లలందరినీ కూడా అక్కడికి రమ్మని వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యలు వాళ్ళు ప్రదర్శిస్తారు. అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తరువాత దానితో పాటు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతున్నప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారితో కుంతీదేవి మాత్రం చూడాలని ఎందుకు అనుకోదు? అందుకని ఆవిడ కూడా బయలుదేరి వచ్చింది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.